హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ బస్. మనం బైనరీ సెర్చ్ ట్రీ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. లాస్ట్ వీడియోలో మినిమం వాల్యూ నోడ్ అండ్ మాక్సిమం వాల్యూ నోడ్ ఇన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో మనం హైట్ ఆఫ్ ద బైనరీ సెర్చ్ ట్రీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో మనం బైనరీ సెర్చ్ ట్రీ యొక్క హైట్ని ఎలా ఫైండ్ చేస్తాం? ఇచ్చిన బైనరీ సెర్చ్ ట్రీలో లాంగెస్ట్ పాత్ని ఫైండ్ చేస్తాం. ఫ్రమ్ రూట్ టు లీఫ్ నోడ్ ఆ లాంగెస్ట్ పాత్ యొక్క హైట్ ఎంత అవుతుందో దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద బైనరీ సెర్చ్ ట్రీ. అంతే కదా. ఇక్కడ ఒక బైనరీ సెర్చ్ ట్రీ తీసుకున్నాం కదా. దీని యొక్క హైట్ ఏమవుతది? ఫస్ట్ మనం లాంగెస్ట్ పాత్‌ని ఫైండ్ చేయాలి. ఈ ట్రీలో లాంగెస్ట్ పాత్ ఏంటి? 10, 20, 25 అండ్ 30. సో, దిస్ ఈస్ ద లాంగెస్ట్ పాత్. దీని యొక్క హైట్‌ని ఫైండ్ చేస్తే మనం ఈ ట్రీ యొక్క హైట్‌ని కూడా ఫైండ్ చేయొచ్చు. రైట్? ఇక్కడ మనం హైట్‌ని 2 వేస్‌గా ఫైండ్ చేయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్జెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడ్స్. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్జెస్ తీసుకుంటే ఈ లాంగెస్ట్ పాత్‌లో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? ఎడ్జెస్ మీన్స్ ఇది కదా. సో, వీటిని మనం ఎడ్జెస్ అని అంటాం. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి ఇక్కడ? 1, 2 అండ్ 3. సో, 3 ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్జెస్. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడ్స్ తీసుకుంటే ఈ లాంగెస్ట్ పాత్‌లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. 4 నోడ్స్ ఉన్నాయి కదా. సో, 4 ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడ్స్. సో, ఎడ్జెస్ అయితే ఒక వాల్యూ వస్తది. నోడ్స్ అయితే ఒక వాల్యూ వస్తదనమాట. క్లియర్? సో, మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీ టెక్స్ట్ బుక్‌లో ఏముంటే మీకు ఏం చెప్పారో దాన్నే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? నౌ లెట్స్ సీ ద ఇంప్లిమెంటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోట్స్. సో, బిఫోర్ దట్ అసలు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఫస్ట్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఇంకొక బైనరీ సెర్చ్ ట్రీ తీసుకున్నాం. దీని యొక్క హైట్‌ని మనం ఎలా ఫైండ్ చేస్తాం? ఇక్కడ ఒక సింపుల్ లాజిక్‌ని యూజ్ చేస్తున్నాం. 1 ప్లస్ మ్యాక్స్ ఆఫ్ లెఫ్ట్ హైట్, రైట్ హైట్. ఇది మన లాజిక్. ఈ లాజిక్ ఎవ్రీ నోడ్‌కి మనం అప్లై చేస్తాం. దెన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ హైట్ ఆఫ్ ద బైనరీ సెర్చ్ ట్రీ. ఇక్కడ మనం రికర్షన్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో, దీన్ని మనం ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే ఫర్ సపోజ్ నోడ్ అని ఒక పాయింటర్ తీసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మన నోడ్ పాయింటర్ 15 రూట్ దగ్గర ఉంది. నోడ్ ఈస్ పాయింటింగ్ టు 15. ఇప్పుడు 15 యొక్క లెఫ్ట్ హైట్‌ని ఫైండ్ చేయాలి అండ్ రైట్ హైట్‌ని ఫైండ్ చేయాలి. అండ్ ఈ రెండిట్లో మాక్సిమం హైట్‌ని తీసుకొని దానికి +1 చేస్తున్నాం. +1 ఎందుకు ఇచ్చాము అంటే ఇక్కడ మనం ఆ పర్టిక్యులర్ నోడ్‌ని కూడా కాలిక్యులేట్ చేయాలి. బికాజ్ వీఆర్ ఫైండింగ్ హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడ్స్ కాబట్టి ఆ పర్టిక్యులర్ నోడ్‌ని కూడా మనం కాలిక్యులేట్ చేయాలి కదా. కాబట్టి 1+ అని ఇచ్చాం మన లాజిక్‌లో. 1 ప్లస్ మ్యాక్స్ ఆఫ్ లెఫ్ట్ హైట్ అండ్ రైట్ హైట్. 15 యొక్క లెఫ్ట్ హైట్‌ని ఫైండ్ చేయాలి అండ్ రైట్ హైట్‌ని ఫైండ్ చేయాలి. ఓకే. నౌ ఫస్ట్ మనం 15 యొక్క లెఫ్ట్ హైట్‌ని ఫైండ్ చేయాలి. సో, రికర్షన్ అంటే ఏంటి? మన ప్రాబ్లమ్‌ని స్మాలర్ పార్ట్స్‌గా డివైడ్ చేసి అండ్ ఆ స్మాలర్ పార్ట్స్‌ని మనం సాల్వ్ చేసి దాని యొక్క రిజల్ట్‌ని బిఫోర్ రికర్సివ్ కాల్ ఆర్ బిఫోర్ పార్ట్‌కి పంపిస్తాం. సో, అలా ఒక్కొక్క రికర్షన్ కాల్‌కి వచ్చిన రిజల్ట్‌ని బిఫోర్ రికర్షన్ కాల్‌కి మనం పంపించి ఫైనల్ రికర్షన్ కాల్‌లోకి మన ఫైనల్ అవుట్‌పుట్ పంపిస్తాం అన్నమాట. ఓకే. ఇక్కడ మనం 15 నుంచి స్టార్ట్ చేస్తాం కదా. 15 యొక్క లెఫ్ట్ హైట్‌ని మనం ఫైండ్ చేయాలి. 15 యొక్క లెఫ్ట్ హైట్‌ని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు ట్రావర్స్ అప్ టు ద లాస్ట్ లెఫ్ట్ నోడ్. అంతే కదా. సో, 15 నుంచి మనం ఫస్ట్ 10కి వెళ్తాం. 10లో ఇంకా లెఫ్ట్ నోడ్ ఉందా? యెస్. వీ హావ్ ఎ లెఫ్ట్ నోడ్ ఇన్ 10 కాబట్టి 8కి వెళ్తాం. అండ్ 8లో మనకేమైనా లెఫ్ట్ నోడ్ ఉందా? యెస్. 6 ఉంది. అండ్ 6కి ఇంకేమైనా లెఫ్ట్ నోడ్స్ ఉన్నాయా? లేవు కదా. సో, 6 ఈస్ ద లాస్ట్ లెఫ్ట్ నోడ్. దీని యొక్క లెఫ్ట్ హైట్ ఏమవుతది? 0. అంతే కదా. బికాజ్ ఇక్కడ ఇంకే నోడ్స్ లేవు కాబట్టి. సో, మాక్స్ ఆఫ్ లెఫ్ట్ హైట్‌లో 0 అండ్ 6కి రైట్‌లో ఏమైనా ఉన్నాయా నోడ్స్? లేవు కాబట్టి ఈ రైట్ హైట్ కూడా 0 ఫర్ 6 నోడ్. ఓకే. 6 నోడ్ యొక్క లెఫ్ట్ హైట్ 0, రైట్ హైట్ కూడా 0. సో, 1 ప్లస్ మాక్స్ ఆఫ్ 0, 0. మాక్స్ ఆఫ్ 0, 0 అంటే 0. 1 ప్లస్ 0 అంటే 1. కాబట్టి హైట్ ఆఫ్ దిస్ 6 ఈస్ 1. సో, ఈ రికర్సివ్ కాల్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ వచ్చిన రిటర్న్ వాల్యూని మనం ఈ బిఫోర్ రికర్షన్ కాల్ ఏంటి? 8 కదా. మనం 8 నుంచి 6కొచ్చాం. సో, ఈ వాల్యూని మనం 8కి పంపించాం. సో, 8 యొక్క లెఫ్ట్ హైట్‌ని మనం ఫైండ్ చేసేసాం. ఆ వాల్యూనే 1 మాట. ఓకే. సో, ఇప్పుడు 8కి మనం 1 పంపించేసాం. దట్ ఈస్ ఎ లెఫ్ట్ హైట్. 8 యొక్క లెఫ్ట్ హైట్ 1 మనకి తెలుసు. సో, 1 ప్లస్ మ్యాక్స్ ఆఫ్ 1, 8కి రైట్ సైడ్‌లో ఏమైనా నోడ్స్ ఉన్నాయా? నో నోడ్స్. 0 నోడ్స్ కాబట్టి 8 యొక్క రైట్ హైట్ 0. సో, 1, 0. ఇప్పుడు మ్యాక్స్ ఆఫ్ 1, 0లో మనకి వాల్యూ ఎంత? 1 అండ్ 1 ప్లస్ 1, 2. సో, మన ఇక్కడ వాల్యూ 2 వచ్చింది. ఈ 2ని మనం బిఫోర్ రికర్షన్ కాల్‌కి పంపిస్తున్నాం. దట్ మీన్స్ 10కి. సో, ఇక్కడ మనం 10 యొక్క లెఫ్ట్ హైట్‌ని ఫైండ్ చేసాం 2 అని. అండ్ ఇప్పుడు 10కి రైట్ సైడ్‌లో ఏమైనా ఉన్నాయా? యెస్. వీ హావ్ 1 నోడ్ ఇన్ రైట్ సైడ్ 12. అగైన్ మనం 12కి వస్తాం రైట్‌కి. అండ్ 12కి లెఫ్ట్‌లో, రైట్‌లో ఏమైనా నోడ్స్ ఉన్నాయా? ఏ నోడ్స్ లేవు కదా. సో, 1 ప్లస్ మాక్స్ ఆఫ్ లెఫ్ట్ హైట్ 0 అండ్ రైట్ హైట్ 0 ఫర్ 12. కాబట్టి 1 ప్లస్ 0 అండ్ 1 అవుతది. సో, ఈ 1ని మనం 10కి పంపిస్తాం. సో, 10 యొక్క రైట్ హైట్ ఏంటి? 1. లెఫ్ట్ హైట్ ఏంటి? 2. సో, 1 ప్లస్ మాక్స్ ఆఫ్ 2, 1. ఈ రెండిట్లో మాక్సిమం ఏంటి? 2 కదా. సో, 1 ప్లస్ 2, 3.
సో, మనకిక్కడ అవుట్‌పుట్ ఏమొచ్చింది? రిటర్న్ వాల్యూ 3. ఈ 3ని మనం 15 యొక్క లెఫ్ట్ హైట్‌కి పంపిస్తున్నాం. సో, ఇప్పుడు మనకి 15 యొక్క లెఫ్ట్ హైట్ వచ్చింది కదా! ఏంటి? 3. 15 యొక్క లెఫ్ట్ హైట్‌ని మనం ఫైండ్ చేసాం. నౌ 15 యొక్క రైట్ హైట్‌ని ఫైండ్ చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ కూడా మనం ఫాలో అవుతాం. 15కి రైట్ సైడ్ ఫస్ట్ వెళ్తాం. 20 అండ్ 20కి లెఫ్ట్ సైడ్‌లో ఏమైనా నోడ్స్ ఉన్నాయా? యెస్, వి హావ్ ఎ నోడ్ ఇన్ 20, 17 అండ్ 70కి లెఫ్ట్‌లో ఏమైనా ఉందా? ఏమి లేదు. రైట్‌లో ఏమైనా ఉందా? ఏమి లేదు. సో, 1 ప్లస్ మ్యాక్స్ ఆఫ్ 0, 0. సో, 1 ప్లస్ 0 1. సో, ఈ 1ని మనం 20కి రిటర్న్ చేస్తాం. సో, 20 యొక్క లెఫ్ట్ హైట్ ఏంటి? 1 అండ్ 20కి రైట్ సైడ్‌లో ఏమైనా ఉన్నాయా? యెస్, ఒక నోడ్ ఉంది 25 అండ్ 20కి లెఫ్ట్ అండ్ రైట్‌లో ఏమైనా ఉన్నాయా? ఏమి లేదు కాబట్టి 1 ప్లస్ మ్యాక్స్ ఆఫ్ 0, 0 అవుట్‌పుట్ 1 వచ్చింది. అండ్ ఈ రిటర్న్ వాల్యూ మనం 20కి పంపిస్తున్నాం. సో, 20 యొక్క లెఫ్ట్ హైట్ 1 అండ్ రైట్ హైట్ ఆల్సో 1. కాబట్టి 1 ప్లస్ మ్యాక్స్ ఆఫ్ 1, 1 ఎంత? 1 ప్లస్ మ్యాక్స్ ఆఫ్ 1, 1 అంటే 1. సో, 1 ప్లస్ 1 2, రైట్? సో, ఈ 2 రిటర్న్ వాల్యూని మళ్ళీ మనం 15కి పంపిస్తాం. సో, ఇప్పుడు 15 యొక్క లెఫ్ట్ హైట్ 3, రైట్ హైట్ 2 ఫైండ్ చేసేసాం కదా! సో, ఇప్పుడు ఫైనల్‌గా 1 ప్లస్ మ్యాక్స్ ఆఫ్ 3, 2. 3, 2లో మాక్సిమం ఏంటి? 3 అండ్ 1 ప్లస్ 4. సో, 4 ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ బైనరీ సెర్చ్ ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడ్స్. అర్థమైందా క్లియర్‌గా? దీన్నే మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ సమ్ కోడ్ ఉంది కదా! ఇదేంటి అంటే జస్ట్ బైనరీ సెర్చ్ ట్రీ క్రియేట్ చేయడానికి మనకి ఇన్సర్ట్ మెథడ్ కావాలి కదా! ఆ మెథడ్‌ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి పెట్టేసాను ఇన్ క్లాస్ బీఎస్టీ. అండ్ ఇక్కడ క్లాస్ నోడ్ ఉంది కదా! ఇది నోడ్ క్రియేట్ చేయడానికి. ఓకే. దీనికోసం నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ ప్లేలిస్ట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది ఆర్ ఎండ్‌లో కూడా మీరు ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? నౌ ఇప్పుడు ఈ క్లాస్ బీఎస్టీలోనే మన హైట్ మెథడ్‌ని కూడా క్రియేట్ చేద్దాం. సో, దీనికోసం మనం ఒక 2 మెథడ్స్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ డెఫ్ హైట్, దెన్ సెకండ్ వన్ డెఫ్ అండర్‌స్కోర్ హైట్ అని తీసుకున్నాం. ఇక్కడ మీరు ఏ నేమ్స్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ నేను ఈ నేమ్స్ తీసుకున్నాను. ఈ మెథడ్‌ని మనం కాల్ చేస్తాం ఫర్ కాలిక్యులేటింగ్ హైట్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఈ అండర్‌స్కోర్ హైట్ ఈ మెథడ్‌లో ఉంటది. ఓకే. ఫస్ట్ ఈ మెథడ్‌ని క్రియేట్ చేసేద్దాం. ఇక్కడ నేను హైట్‌ని రిటర్న్ చేస్తాను కాబట్టి రిటర్న్ తీసుకుంటున్నాను. రిటర్న్ సెల్ఫ్ డాట్ ఈ అండర్‌స్కోర్ హైట్ మెథడ్‌ని మనం ఈ మెథడ్‌లో నుంచి కాల్ చేస్తున్నాం. దెన్ ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి? బైనరీ సెర్చ్ ట్రీని పాస్ చేయాలి. మన బైనరీ సెర్చ్ ట్రీ అంతా ఎక్కడుంది? ఈ ఇన్సర్ట్ మెథడ్‌లో ఈ రూట్ అనే వేరియబుల్‌లో ఉంది. సో, వి కెన్ పాస్ దిస్ వన్. సెల్ఫ్ డాట్ రూట్. ఓకే. దట్స్ ఇట్. సో, ఇప్పుడు ఇక్కడ వాల్యూ పాస్ చేస్తున్నాము అంటే దీన్ని హోల్డ్ చేయడానికి మనకు ఒక పారామీటర్ కావాలి కదా ఇక్కడ. సో, లెట్స్ టేక్ దట్ యాస్ ఎ నోడ్. నోడ్ అని తీసుకున్నాం. ఇప్పుడు నోడ్‌లో మనకేముంది? బైనరీ సెర్చ్ ట్రీ అంతా ఉంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ మనం ఏం తీసుకోవాలి అంటే, మనం ఇందాక నేను ఇంప్లిమెంటేషన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మనం ఏం చేసాం? లాస్ట్ లెఫ్ట్ నోడ్ వరకు వెళ్ళాం కదా! ఆ నోడ్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఏమైనా నోడ్స్ లేకపోతే దాని హైట్‌ని 0గా మనం రిటర్న్ చేసాం. సో, దట్ ఈస్ అ బేస్ కేస్ ఫర్ రికర్సివ్ కాల్, రైట్? ఫస్ట్ మనం ఒక బేస్ కేస్‌ని రాయాలి. దానికోసం ఇఫ్ నోడ్ ఈస్ నన్, దట్ మీన్స్ వి కెన్ రిటర్న్ 0. అంతే కదా! సో, ఈ నోడ్ పాయింటర్ లాస్ట్ నోడ్‌కి వస్తే దెన్ ఆ నోడ్‌కి లెఫ్ట్‌లో అండ్ రైట్‌లో ఏమీ లేకపోతే మనం హైట్‌ని 0గా రిటర్న్ చేస్తున్నాం. సో, దిస్ ఈస్ ద బేస్ కేస్ ఫర్ అవర్ రికర్సివ్ కాల్. ఓకే. దెన్ ఇందాక మన లాజిక్ ఏంటి? వి ఆర్ రిటర్నింగ్ 1 ప్లస్ మ్యాక్స్ ఆఫ్ లెఫ్ట్ హైట్ దెన్ కామా రైట్ హైట్. అంతే కదా! సో, ఇప్పుడు ఈ లెఫ్ట్ హైట్‌లో ఏం పెట్టాలి? రైట్ హైట్‌లో ఏం పెట్టాలి? లెఫ్ట్ హైట్ ఈక్వల్ టు ఇక్కడ ఒక రికర్సివ్ కాల్ ఇవ్వాలి. సో, ఈ రికర్సివ్ కాల్ ఎంత వరకు అవ్వాలి? అంటిల్ ఇట్ మీట్ ద బేస్ కేస్. అంతే కదా! సో, సెల్ఫ్ డాట్ అగైన్ మనం ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం అండర్‌స్కోర్ హైట్ అండ్ ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నామంటే నోడ్ డాట్ లెఫ్ట్ అంతే. సో, సేమ్ ఫర్ రైట్ హైట్ ఆల్సో. రైట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు వి కెన్ కాపీ దిస్ సెల్ఫ్ డాట్ అండర్‌స్కోర్ హైట్ నోడ్ ఆఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ లెఫ్ట్ ఇక్కడ మనం రైట్ ఇస్తాం. దట్స్ ఇట్. ఇంతే. మన లాజిక్ అయిపోయింది. విత్ దిస్ వి కెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, ఇది మనం బైనరీ సెర్చ్ ట్రీ. ఈ వాల్యూస్ అన్ని కూడా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. నౌ లెట్స్ కాల్ దిస్ హైట్ మెథడ్. వి కెన్ కాల్ దిస్ మెథడ్ యూజింగ్ దిస్ బీఎస్టీ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుందాం. బికాజ్ ఇక్కడ మనం వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కదా! సో, వి నీడ్ టు టేక్ ఎ ప్రింట్ స్టేట్మెంట్ హియర్. హైట్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ in terms of nodes. Let's call height method using BST object bst.height. That's it. Okay, now let's run. చూసారా? హైట్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడ్ ఈస్ 4. ఇందాక నేను ఏదైతే బైనరీ సెర్చ్ ట్రీ ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఆ నోడ్స్ వాల్యూస్ అన్నీ కూడా ఇచ్చాను. సో, అక్కడ మనం 4గా కాలిక్యులేట్ చేసాం కదా! సో, ఎగ్జాక్ట్‌గా మనకి 4 అని వచ్చింది.
ఒకవేళ మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్జెస్ ఫైండ్ చేయాలి అనుకుంటే లాజిక్ అంతా సేమ్ ఎవ్రీథింగ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ 0 వి కెన్ రిటర్న్ -1. దట్స్ ఇట్. లెట్స్ రన్ అగైన్. చూసారా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్జెస్ వి గాట్ 3. ఇక్కడ -1 ఇస్తే వీ కెన్ ఫైండ్ ఎడ్జెస్ ఆర్ 0 ఇస్తే వీ కెన్ ఫైండ్ ద హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడ్స్. దట్స్ ఇట్. క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన లాజిక్ అనేది చాలా సింపుల్ రైట్? సో, వితిన్ 4 లైన్స్‌లో మనం కోడ్‌ని ఇంప్లిమెంట్ చేసేసాం. బట్ బిహైండ్ ద సీన్స్ ఇది ఎలా వర్క్ అవుతుంది అని మనకి తెలిస్తే ఈజీగా మనం దేన్నైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ మనకి రికర్సివ్ కాల్ గురించి క్లారిటీగా అర్థమైంది అంటే మీరు దేన్నైనా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. అండ్ మీరు నా లాస్ట్ వీడియోస్ చూసుంటే పైథాన్ ట్యూటర్ అనే ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మీరు ఈ కోడ్‌ని పైథాన్ ట్యూటర్‌లో పేస్ట్ చేసి క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్ దెన్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా అది ఎలా వర్క్ అవుతుందో మీకు క్లియర్‌గా పక్కన చూపిస్తది. సో దట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. అది మీరు ట్రై చేయండి. ట్రై చేసారా లేదా అనేది నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సోర్స్ కోడ్ మొత్తం కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఔట్ థాట్ ఆల్సో. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.